హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియా బ్లాగ్స్. ఇప్పుడు మనం వచ్చామండి పాలధార పంచదార అనే ప్లేస్ అనమాట. ఇది చాలా ఫేమస్ ప్లేస్ అండి శ్రీశైలంలో. ఇది శ్రీశైలం నుంచి మనకి 4 కిలోమీటర్స్ అవేలో ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా షాపింగ్ ఏరియా నుంచి మనము కిందకి స్టెప్స్ ఉంటాయండి. అరౌండ్ 160 స్టెప్స్ ఉన్నాయన్నమాట మనం కిందకి వెళ్ళడానికి. ఎందుకంటే ఫస్ట్ మనం ఇక్కడ చూడబోతుంది ఒక చిన్న వాటర్ ఫౌంట్ అండ్ అక్కడ శారదాదేవి అనే అమ్మవారు విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఉంటుందన్నమాట. ఆ విగ్రహం పైన ఎప్పుడు వాటర్ అనేది 24/7 ఎప్పుడు పడుతూ ఉంటాయండి. ఆ వాటర్కి ఒక ప్రత్యేకత ఉందండి. దానికి మెడికల్ ప్రాపర్టీస్, అంటే మనకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఆ వాటర్ ద్వారా తగ్గుతాయని పేరుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ డిఫరెంట్ మూలికలు, శివలింగాలు అండ్ మంచి మంచి శంఖాలు, రుద్రాక్షలు అన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి. చిన్ని షాప్స్ ఉన్నాయండి. వే మొత్తంలో కింద వరకు మనకి అరౌండ్ 160 స్టెప్స్ ఉన్నాయన్నమాట. కింద చూస్తున్నారు కదా, ఇంత పెద్ద అడవియో ఇది. అంతా చెట్లేనండి, చుట్టుపక్కల అంతా గ్రీనరీగా. అసలు బ్రీతింగ్ తీసుకోవాలంటే న్యాచురల్గా ఇక్కడికి రావాల్సిందే. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కొంచెం ముందు చూస్తున్నారా, ఎంత దట్టమైన అడవో. అంటారు కదా శ్రీశైలం అడవులని, అది నిజమేనండి, తప్పు కాదు. అంత అందంగా ఉంది. ఎంత పెద్ద చెట్లు మనకు సిటీలో అస్సలు అవైలబుల్గా ఉండవు. కానీ అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని మన వర్క్ లైఫ్లో నుంచి ఇలా నేచర్లో వచ్చి మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయండి. లైక్ గాజులు ఉన్నాయి, పిల్లలకి బొమ్మలు ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్ లేదు కానీ బట్ ఓకే, కింద వరకు మనకి స్టెప్స్ ద్వారా అంతా షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇదంతా పెద్ద అడవిలో అంతా గ్రీనరీ అండి. అసలు కళ్ళు ఇలా చూస్తే అంత లాంగ్లో గ్రీనరీయే కనిపిస్తుంది మీకు. మనం కిందికి వచ్చాక, ఇప్పుడు స్టెప్స్ అంతా దిగుతూ కిందికి వస్తున్నాం కదా, కిందికి వచ్చాక చిన్ని గుడి కనిపిస్తుంది. అక్కడ ఆది శంకరాచార్యులు వారు వచ్చి ఉన్న ప్లేస్ అండి. ఆ ప్లేస్లో మేము వెళ్ళే టైంకి ఓపెన్ ఉంటుందో లేదో తెలీదు, బట్ మేము మార్నింగే వెళ్ళాము, అయినా కూడా ఓపెన్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, మా అక్క కొడుకు వచ్చాడని చెప్పేసి స్పెషల్గా ఈ ట్రిప్ వేసామన్నమాట శ్రీశైలంకి. చూడండి, వాడు చిట్టి పాదాలతో కిందికి నడుస్తున్నాడు, స్టెప్స్ దిగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. మీ అందరికీ నేను చూపిస్తున్న ప్లేసెస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ తోటి నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను. చూస్తున్నారా, పిన్ని ఏం చేస్తుందా అని చూస్తున్నాడు వెనుకకు తిరిగి. హాయ్ చెప్తున్నాడండి. హాయ్ అండి అందరికీ. మనం ఇక్కడ నుంచి కిందకు చూస్తే, కింద చూస్తున్నారు కదా, ఆ స్టెప్స్ అన్నీ దిగాక కింద ఉన్న ప్లేస్ అనమాట మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్. అక్కడ చిన్న టెంపుల్స్ 2 ఉన్నాయి. ఒకటి అమ్మవారి స్టాచ్యూ కూడా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను, చూడండి. చాలా చాలా బాగుందండి. నాకైతే చాలా పీస్ఫుల్, అసలు స్ట్రెస్ లేకుండా హ్యాపీగా 160 స్టెప్స్ దిగేయచ్చండి. మంచి వాక్ కూడా మనందరికీ. అసలు కళ్ళు ఎంత చల్ల గాలి అండ్ మార్నింగ్ మబ్బులు, ఆ మబ్బులతో మొత్తం మంచుతో కవర్ అయిపోయి ఉంది. ఇప్పుడు మనం కిందికి వచ్చాం కదా, నేను ఇప్పుడు చెప్పాను కదండి, ఇక్కడ ఆది శంకరాచార్యుల వారి ఇది అని చెప్పేసి ఇదే అనమాట చిన్ని గుడి. అక్కడ పక్కన రైట్ సైడ్లో ఉంటుంది చిన్ని వాటర్ ఫాల్స్. చెప్పాను కదా, అక్కడి నుంచి వాటర్ పై నుంచి కింది వరకు ఈ వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. శ్రీశైలం అడవిలో నుంచి వాటర్ వస్తున్నాయి. మీకు ఇంకా రైట్ సైడ్ చూస్తున్నారా, నేను ఇంకా చూపిస్తున్నాను, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడ కూడా ఒక వాటర్ ఫాల్స్ ఉండండి. దాని లోపలికి మనకి అలౌట్ ఉందో లేదో తెలీదు, బట్ నేను ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎలా ఉందో. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఒక టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ క్లోజ్ చేసిందండి, సారీ నేను దేవుడిని చూపించలేకపోతున్నాను. బట్ చూస్తున్నారు కదా, వెదర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మంచుతో, అసలు అంత పొగ మంచుతో ఉందండి. మొత్తం కవర్ అయిపోయింది పొగ మంచుతో ప్లేస్ అంతా. అండ్ మీరు ఇప్పుడు అదంతా దిగి వచ్చాక ఇక్కడ వాటర్, చిన్న వాటర్ ఫాల్స్ అయినా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడున్న ఆ స్టాచ్యూ, అమ్మవారి స్టాచ్యూ ఉంది కదా, అంటే శిల, దర్శనం చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇదంతా సైడ్ లొకాలిటీ అనమాట, మొత్తం మనకి కనిపిస్తుంది.
నీకు దగ్గర నుంచి చూపిస్తాను అమ్మవారి విగ్రహాన్ని కూడా. శారదాదేవి అన్నమాట. చూడండి వాటర్ ఎలా పడుతుందో అమ్మవారి మీద. 24/7 65 days ఎలా రెగ్యులర్గా అలా వాటర్ పడుతూనే ఉంటాయి. ఈ వాటర్ మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఇస్తుందండి. దానికి మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చాలామంది అంటున్నారు. అండ్ చూస్తున్నారు కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ హోప్ మీ అందరికీ నేను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. చిన్న ప్లేస్ కంపల్సరీగా వెళ్ళాల్సిన ప్లేస్ శ్రీశైలంలో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఎంజాయ్ ద సాంగ్ అండ్ ఎంజాయ్ ద ప్లేస్.